అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. నా పేరు గంగులయ్య, జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ ఇన్ఛార్జి మరియు రాష్ట్ర జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ని. అయితే ఇటీవలి కాలంలో గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి 1/70 భూ బదలింపు చట్టానికి సంబంధించినటువంటి అంశం మీద తీవ్రమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. అదే 1917లో ఈ దేశానికి బ్రిటిష్ వాడు పరిపాలన సమయంలోనే మరి గిరిజనులకి భూమితో విడదీయరని అనుబంధం ఉందని, ఆ రకమైనటువంటి రక్షణ లేకపోతే గిరిజనుల యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ గిరిజనుల యొక్క భవిష్యత్తు కానీ లేకుండా పోతుందని చెప్పేసి ఆలోచన చేసి 1917లోనే మరి భూబదలింపు చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. దానికి 1957లో రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చి మార్పులు చేర్పుల ద్వారా ఇంకా పగడబందీగా అమలు చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆ అమలు చేసినటువంటి విధానంలో జరిగినటువంటి లోపాల కారణంగా అనేక రకాల ఇబ్బందులు తలెత్తిన సందర్భాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. వాటిని ఆధారంగా చేసుకొని 1969-70లో శ్రీకాకుళంలో నక్సల్వారి పోరాటం అతి భయంకరంగా జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. వాటి ఫలితంగానే, ఆ ఉద్యమ ఫలితంగానే 1/70గా 1970లో మరి నామకరణం చేసి 1/70 చట్టాన్ని అమలు చేస్తున్న విధానం ఈరోజు మరి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఎంత బలంగా ఉందో మనమంతా చూస్తూ ఉన్నాం. ఈ 1/70 చట్టం అనేటటువంటిది కేవలం ఒక గిరిజనులకు ఆర్థిక వనరుగా భావించేటువంటి పరిస్థితి కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. భూమితో గిరిజనులకు విడదీయని అనుబంధం ఉంది. సామాజిక కోణంలో ఆలోచించాలి, రాజకీయ కోణంలో ఆలోచించాలి. భూమితో గిరిజనులకు ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అయితే ఈ రకంగా తరతరాలుగా దశాబ్దాల తరబడి గిరిజనులకు భూమితో ఉన్నటువంటి అనుబంధానికి విరుద్ధంగా మరి గిరిజన ప్రాంతానికి అనేక మంది వ్యాపారాల నిమిత్తం గిరిజనేతరులు వలస వచ్చిన గిరిజనుల యొక్క సహకారంతో మరి అక్కడక్కడ ఇల్లు కట్టుకోవడం, కొంత భూమిని కూడా ప్రాంతాల్లో భూమిని కూడా మరి ఆక్రమణలు చేసుకోవడం వంటి సంఘటనలు జరిగింది కూడా చరిత్రలో మనమంతా చూస్తున్నటువంటి విషయం. మరి ఈ రకంగా గిరిజన ప్రాంతంతో గిరిజన ప్రాంతంలో ఉన్న భూములతో ఉన్నటువంటి అనుబంధానికి విరుద్ధంగా మరి చాలా మంది గిరిజనేతరులు వలసవాదం పేరుతో గిరిజన ప్రాంతానికి వచ్చి చట్టానికి వ్యతిరేకంగా ఆక్రమణలు చేసి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగించిన విషయంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు గిరిజన ప్రాంతంలో భూముల మీద మాకు హక్కులు కావాలని ఆలోచన చేసే ముందు భూమి మీద మీకు ఏ రకంగా హక్కు వచ్చింది, మరి భూమి మీద ఏ రకంగా మీరు చట్ట ఉల్లంఘనకు ఏ రకంగా పాల్పడ్డారనే దాని మీద మేము ఏ రోజు మీకు కేసులు పెట్టమని చెప్పలేదే, మీకు మా ప్రాంతం నుంచి వెళ్ళిపోమని చెప్పలేదే. వ్యాపారాలకు వచ్చారు, వ్యాపారాలు సక్రమంగా చేసుకోండి, మీ హక్కులకి మేము ఎక్కడ భంగం కల్పించాం. అదే సమయంలో గిరిజన ప్రాంతానికి గిరిజనులకు ఉండేటటువంటి హక్కులకి విరుద్ధంగా ఎవరు ఆలోచన చేయకూడదని చెప్పేసి మేము చెబుతా ఉన్నామే తప్పిస్తే అందుకు విరుద్ధంగా ఏ రోజు కూడా గిరిజనులు మాట్లాడిన సందర్భం జరగలేదు. అలాంటి వాతావరణమే కనుక గిరిజన ప్రాంతంలో జరిగి ఉంటే ఈరోజు మరి గిరిజనేతరులు గిరిజన ప్రాంతాల్లో మాట్లాడే వాతావరణం ఉండేదా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. అటువంటి ఈ సోదర భావంతో కూడుకుంటూ వాతావరణం జరుగుతున్న సమయంలో అనేక మంది మరి గిరిజనులకు వ్యతిరేకంగా మరి ఈరోజు సుప్రీంకోర్టు కేసులు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే ఎర్రంశెట్టి సత్యనారాయణతో పాటు 1672 మంది మరి సుప్రీంకోర్టులో మరి చట్టానికి వ్యతిరేకంగా కేసులు వేసిన సందర్భం మనం చూసాం. అవన్నీ కూడా మరి 1/70 చట్టంలోని రాజ్యాంగంలోని 14, 19, 21, 300A అధికరణలకు విరుద్ధమని వాదిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. మరి వాటన్నిటికీ వ్యతిరేకమని వాదించేటటువంటి న్యాయవాదులు కానీ ఆ కేసులు వేసినటువంటి గిరిజనేతరులు కానీ మరి మేము చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ వచ్చి స్థిరపడ్డాము, ఆ రోజు మరి మా మీద చట్టపరంగా కేసులు వేస్తే మా పరిస్థితి ఏంటని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు జీవన విధానం కోసం ఇక్కడికి వచ్చారు, జీవన వృత్తి పొందండి, వ్యాపారాలు చేసుకోండి, అంతేగాని గిరిజనులకు ఉండేటటువంటి రక్షణ కవచం లాంటి
ఇచ్చినటువంటి చట్టానికి వ్యతిరేకంగా కేసులు వేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రకంగా ఇది ఒక జీవన విధానం, ఆర్థిక సామాజిక జీవన స్థితిగతులకు సంబంధించి మరి రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కు. అది రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధంగా మీరు కేసులు వేయడం అంటే మీరు రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించడం అవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మేము తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో గిరిజనులకు భూముల మీద బలమైనటువంటి రక్షణ కవచంగా ఉన్నటువంటి ఈ భూబదలింపు చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేటటువంటిది మంచి సంస్కృతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు రెచ్చగొట్టి గిరిజనులకు ఉండేటువంటి హక్కుల్ని హరించడానికి చేస్తున్న ప్రయత్నంగానే మేము ఈ సందర్భంగా మీకు మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి సూర్రెడ్డి రమణారెడ్డి అనే వ్యక్తి 2011లో జరిగినటువంటి జనాభా నిష్పత్తి ఆధారంగా గిరిజన ప్రాంతంలో అనేక మండలాల్లో మరి గిరిజనేతర జనాభా ఉన్నది కాబట్టి ఆ రకంగా మాకు హక్కులు కావాలని చెప్పేసి కోర్టు కేసు వేయడం ఎంతవరకు సబబని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మీకు ఇక్కడ స్థిర నివాసం చేసుకోవడానికి ఈ భూముల మీద హక్కులు లేదని చెప్పేసి చట్టం ఒక పక్క చెబుతా ఉంటే మేము ఆ జనాభా నిష్పత్తిలో మాకు హక్కులు ఉన్నదని చెప్పేసి మాట్లాడడం ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అని ఈ సందర్భంగా మీకు మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 1988లో పి రామరెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సుప్రీంకోర్టు కేసు కొట్టివేసినప్పుడు 1988లో పి రామిరెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇది రెగ్యులేషన్ యాక్ట్ 1901/70 చట్టం అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి కేసు విషయంలో మేము ఎక్కడ తలదూర్చలేము. వీటి మీద గిరిజన నేతలకు వ్యతిరేకంగా కానీ 1/70 చట్టంలో మార్పులు చేర్పులకు సంబంధించి కానీ మేము ఏ రకంగా కలగజేసుకోలేము. ఇది రాజ్యాంగం గిరిజనులకి కల్పించినటువంటి హక్కు అని చెప్పేసి ఇచ్చిన తీర్పును కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా 1987లో సమతా వర్సెస్ సుప్రీంకోర్టులో జరిగినటువంటి కేసులో కూడా సుప్రీంకోర్టు చాలా బలమైనటువంటి తీర్పులు ఇవ్వడం జరిగింది. భూమితో గిరిజనులకు విడిదేరని సంబంధం ఉన్నది కాబట్టి మేము ఎక్కడ తలదూర్చడానికి వీల్లేదు, పూర్తిగా సర్వ హక్కులు గిరిజనులకే ఉంటుందని చెప్పేసి 1987లో సుప్రీంకోర్టులో సమతా కోర్టు కేసులో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలని. అదేవిధంగా 2013లో ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి కోర్టు కేసులో కూడా ఆ మైనింగ్ సంబంధించిన వ్యవహారాలు చేసే దాంట్లో ఈ 1/70 చట్టం అనేది సంపూర్ణంగా గిరిజనుల కోసం ఉన్నటువంటి చట్టం కాబట్టి వాటికి భిన్నంగా ఏ రకమైన అనుమతులు ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి మరి 2013లో ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్ కి సుప్రీంకోర్టు మొట్టికేలేస్తూ తీర్పునిచ్చిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అంటే ఈ రకంగా రాజ్యాంగ పరంగా గిరిజనులకు ఉన్నటువంటి హక్కుల మీద కూడా మరి ఈరోజు గిరిజనేతరులు కేసులు వేయడం అనేటటువంటిది అయితే క్షమించరాని విషయమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాజకీయాల కోసం జాతీయ నష్టం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఏదేమైనా కూడా న్యాయబద్ధంగా రాజ్యాంగ పరంగా మాకు కల్పించినటువంటి 1/70 చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలి. వాటికి సంబంధించి కేసులు వేసిన వాళ్ళందరి మీద కూడా మరి న్యాయస్థానం మరి నిశ్చితంగా పరిశీలన చేసి భవిష్యత్తులో అటువంటి కేసులు వేయకుండా కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని అయితే మేము మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయంలో మరి 17వ తారీఖుని పాడేరులో జరిగేటటువంటి ఏదైతే నిరసన ర్యాలీ కార్యక్రమం ఉందో ఇది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా గిరిజనుల యొక్క మనుగడకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి మేము కూడా కార్యక్రమంలో సంపూర్ణ మద్దతు ఇవ్వదలుచుకున్నాం. మన జనసేన పార్టీ శ్రేణులంతా కూడా బలపరచాలి, గిరిజనులకు అండగా నిలబడాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈ రకమైనటువంటి వాదన వినిపించే గిరిజనేతర సోదరులారా మీరు ఆలోచన చేయండి. గిరిజనేతరులకి గిరిజనులకు మధ్య ఎక్కడ వివాదం లేదు. ఈ చట్టం కేవలం గిరిజనులకు కల్పించినటువంటి రాజ్యాంగపరమైన హక్కు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని నడుచుకోవాలని మాత్రమే మీ అందరికి మేము మనస్ఫూర్తిగా కోరుతూ మీకు మాకు మధ్య వివాదం వద్దు, సోదర భావంతో ముందుకెళ్దాం. కేసులు వేసిన వాళ్ళు వెనక్కి తగ్గండి, లేదనుకుంటే మేము కూడా మీ అందరి మీద బలమైన కేసులు వేసి న్యాయ పోరాటం చేయడానికి ఎక్కడ వెనక్కి తగ్గేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.